ఏదైతే మనం ఇంతకుముందు ఆర్ఎంపీ వ్యవస్థ గురించి కార్పొరేట్ వ్యవస్థ గురించి మనం మాట్లాడడం జరిగింది. చాలామంది దానికోసం హట్ అయ్యి కుట్లు వేసుకుంటూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది కూడా కింద కామెంట్ ఏమైనా పెడతా ఉన్నారంటే, ఇప్పుడు మీరు సర్జరీ వారితో ఆర్ఎంపీలతో చేయించుకుంటారా, లేకపోతే ఇంకేమైనా ఆపరేషన్ చేయించుకుంటారా, ఆర్ఎంపీ వ్యవస్థ ఎట్లా అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను మాట్లాడిన దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రెండవ విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆర్ఎంపీలు దేశానికి ఎట్లా పట్టుకోమలో గ్రామాలకు పట్టుకోమలో ఆర్ఎంపీలు గుర్తుపెట్టుకోండి. ఇలా చిన్న కష్టం వచ్చింది, ఇట్లా చిన్న ఇబ్బంది అయింది అంటే ఉరికేది ఆర్ఎంపీ దగ్గరికి. ఆర్ఎంపీ ప్రథమ చికిత్స చేసి మీ హాస్పిటల్ పో అని చెప్తేనే మీ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోవని చెప్పారు, ప్రైవేట్ హాస్పిటల్కే ప్రైవేట్ హాస్పిటల్ పోండి లేకపోతే గీడికి పోండి అని చెప్పారు. ఇంతకుముందు వ్యవస్థ ఎట్లున్నదంటే ఓపెన్గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నది కాబట్టి డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ ఇంతకుముందు ఆర్ఎంపీలో సపరేట్ ఒక హాస్పిటల్లో సపరేట్ ఒక చిన్న ఛాంబర్ లాగా డాక్టర్ లాగా ఒక ఛాంబర్ ఉండేది. వారి సకల మర్యాదలు ఆర్ఎంపీలో చేసేవారు. అలాగే రకరకాల మాటలు కూడా వచ్చేది, కమిషన్లు పోతాయి ఆర్ఎంపీలకు, రకరకాల మాటలు కూడా వచ్చేది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు అక్కడ బోర్డు పెడతా ఉన్నారు, ఇక్కడ ఎవరికి కూడా రిఫరెన్స్లు ఇవ్వబడవు, ఎవరి కమిషన్లు ఇవ్వబడవు, బోర్డు పెడతా ఉన్నారు. కానీ వాస్తవానికి మనం మాట్లాడుకుంటే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకున్నట్టయితే ఎంతమందికి మహిళలకు మీరు నార్మల్ డెలివరీ చేస్తూ ఉన్నారు? వాస్తవానికి చెప్పండి, మీరు నార్మల్ డెలివరీ ఎంతమంది చేస్తూ ఉన్నారు? ఉమ్మంటే కోస్తున్నారు తీస్తున్నారు. వాస్తవమే కదా. ఇవాళ ఒక డాక్టర్ దగ్గర పోతే ఇంతకుముందు ఇట్లా చేయబడిన నాడి వ్యవస్థ ఇట్లా పట్టుకొని చూసి లేకపోతే ఇంకోటి చేసి ఒక హాస్పిటల్ పోతే చేసేది. ఇవాళ ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అనుకుంది కార్పొరేట్ ఎందుకు, అన్ని కార్పొరేట్ అని పెడతా ఉన్నారు. 5 స్టార్ హోటల్ లాగా 5 స్టార్ మల్టీ స్పెషాలిటీ అని పెడతా ఉన్నారు. వాళ్ళు ఏముండదు పొందా కానీ అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అయితే అక్కడ ఏం చేస్తున్నాయంటే ఎంబడే పోగా డాక్టర్ చూస్తాడు, గీ టెస్ట్ రాసుకురా అని చెప్తాడు. 1 2 3 4 నారాయణ పారాయణ లెక్క మొత్తం ఎట్లా ర్యాంకులు వచ్చినట్టుగా మీరు 1 2 3 4 అని చెప్పి ఈ టెస్ట్లు అని చేయించుకోరమ్మంటారు. చేయించుకొచ్చినాక మీరు సాటిస్ఫై అయ్యారు. మళ్ళీ చూసి ఇది ఒక టెస్ట్ చేస్తే బాగుండు, ఇలా కొంత వేరే ఉంది అని మళ్ళీ ఇంకో టెస్ట్ పంపుతారు. అంతే కదా. ఈ 2 3 టెస్ట్ ఆఖరికి 10,000 వాడు కదా, 10,000 కాస్త ఇంకో 10,000 అప్పు తెచ్చుకొని మీరు మెడిసిన్ రాస్తారు. మళ్ళీ ఇది మీ దగ్గరనే దొరుకుతుంది, ఇంకో దగ్గర దొరకదు ఈ మెడిసిన్. వాస్తవానికి అదే అంతే కదా. ఈ మెడిసిన్ అతని దగ్గర దొరుకుతుంది. ఫార్ములా ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఆ ఫార్ములా సంబంధించి అంటే ఫార్ములాస్ ఉంటాయి కానీ వేరే బయట దొరుకుతాయి కానీ ఇది దొరకదు. మళ్ళీ మెడిసిన్ శ్రీకాంత్ కంపెనీ, అరుణ్ కంపెనీ దొరకదు ఆడ. మళ్ళీ